నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి, సంక్షేమం, మెడికల్ హబ్ చేసే దిశగా ముందుకు సాగుతున్నాం. రామగుండంకు 1x800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ప్రారంభానికి పూనుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సహకరించిన మంత్రులకు ధన్యవాదాలు తెలిపిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, పొంగి పొడుతున్న డ్రైనేజీలు, ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న వరద నీరు, ప్రాజెక్టు గేట్లను ఎత్తిన అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్న జిల్లా కలెక్టర్. ఎన్సీపీ పార్టీలో చేరిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు సమాజాన్ని మంచి మార్గంలో నడపడానికి యువత రాజకీయాల్లోకి రావాలి. ఎన్సీపీ జిల్లా అధ్యక్షులు గోలిగడ ప్రసన్న కుమార్ పిలుపు. రామగుండానికి 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. తెలంగాణ అధికార యంత్రాంగాన్ని నడి చౌరస్తాలో కూర్చోబెట్టి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో వరాల జల్లు కురిపించడాన్ని హర్షిస్తున్నాం. కార్మిక నాయకులు అంబటి నరేష్ వెల్లడి. ఉత్తమ లఘు చిత్రంగా ఎంపికైన మతమా మానవత్వమా, హైదరాబాద్ లో అవార్డు అందుకున్న చిత్ర దర్శకుడు, స్థానిక నటులు. రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి, సంక్షేమం, మెడికల్ హబ్ చేసే దిశగా ముందుకు సాగుతున్నామని రామగుండంకు 1x800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ప్రారంభానికి పూనుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సహకరించిన మంత్రులకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు తెలిపారు. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భట్టి విక్రమార్క పర్యటనలో చారిత్రాత్మక నిర్ణయం జరిగిందని, ఈ ప్రాంత ప్రజలు చిరకాలంగా కోరుకున్న 1x800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు బీజం పడ్డం ప్రజలందరిలో సంతోషాన్ని నింపిందని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి ప్రాంతం అన్యాక్రాంతంకు గురైందని, సింగరేణి కార్మికుల సంక్షేమం కుంటుపడిందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని ఆరోపించారు. రానున్న రోజుల్లో రామగుండం ప్రాంతానికి అధిక నిధులను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో నెంబర్ 1గా నిలుపుతామని తెలిపారు. రామగుండానికి వెలుగులు నింపేలా 1x800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ప్రసాదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు, పార్లమెంటు పరిధి 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రభుత్వంపై నమ్మకంతో పెద్ద ఎత్తున తరలివచ్చి భట్టి విక్రమార్క సభను విజయవంతం చేసి ఆశీర్వదించిన ప్రజలకు, కార్మికులకు, రైతులకు, మహిళలకు శిరస్సు వంచి అభివాదాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, వారితో పాటు వచ్చిన మన ఉమ్మడి జిల్లా నాయకులు, బీసీ మరియు డెవలప్మెంట్ మరియు రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ గారికి, పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. వారందరి సహకారంతో ఈరోజు తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, ఒక చారిత్రాత్మకంగా మొదలుపెట్టిన ఈ ప్రాంతం దేశానికి వెలుగునిచ్చిన ప్రాంతంగా నిజాం పరిపాలనలో డెక్కన్ పవర్, డెక్కన్ కోల్గా ప్రారంభమై మరి ఆ రోజు
చాచా నెహ్రూ పివి నరసింహరావు గారి యొక్క ప్రభుత్వంలో 62.5 మెగావాట్ స్టార్ట్ అయి తర్వాత కాలంలో అనేక ఎన్టీపీసీ మరి అనేక బొగ్గుకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ రావడం అనేది జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. చరిత్రాత్మకమైన నిర్ణయం. రామగుండం ప్రజల గుండె చప్పుడు, ప్రతి ఒక్క కోరిక ఈ ప్రాంతానికి పునర్వ్యూహం, దేశానికి వెలుగునిచ్చిన రామగుండాన్ని వెలుగుల్లో నింపడానికి ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రాజెక్టుగా గౌరవ శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి చర్చించి స్వయంగా రామగుండంకి వచ్చి విద్యుత్ ప్లాంట్ సందర్శించి రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ నివసించే బంధుమిత్రులందరినీ పిలిపించి వారి సాక్షిగా స్వయంగా ఈ ప్రాంతం యొక్క మనోభావాలను గౌరవించేటువంటి ఈ ప్రాజెక్ట్ ని చరిత్రలో మొదలుపెట్టి దేశానికి వెలిగించినటువంటి ఈ ప్రాంతాన్ని మరొక్కసారి గత పాలకులు ఈ ప్రాంతాన్ని చీకటిమయం చేస్తే మేము వెలుగులు ఇస్తామని ఆ రోజు చెప్పాం, ఈ రోజు చేస్తామని చెప్పి 8,000 కోట్లతో 1x800 ప్రాజెక్టును ఈ రోజు తెలంగాణలో ప్రతి ఒక్కరు గర్వపడే విధంగా ఉత్తర తెలంగాణకు పెద్దపల్లి జిల్లా వాసులకు ఇలా గొప్ప అవకాశం మీకు మాకు అందరికి కూడా 1x800 పవర్ ప్రాజెక్ట్ ను మనకు శాంక్షన్ చేయడం వారికి శతకోటి వందనాలు చెప్తా ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ముస్తఫా, బాలరాజ్ కుమార్, తిప్పరపు శ్రీనివాస్, బొమ్మక రాజేష్, కాల్వలింగస్వామి, యాకూబ్, పెద్దల్లి ప్రకాష్, మారెల్లి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో డ్రైనేజీలు, ప్రధాన కాలువలు పొంగి పడుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షానికి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం కోరుతున్నారు. మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలున్నాయని వాతావరణ కేంద్రం సూచిస్తున్న సందర్భంగా చేపలు పట్టే జాలర్లు గోదావరి వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. వరద ఉధృతి పెరగనున్న నేపథ్యంలో గోదావరి తీరం వెంబడి ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని కోరుతున్నారు. కాగా భారీ వర్షం నేపథ్యంలో రామగుండం రీజియన్లోని అన్ని ఓసీపీలలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రామగుండం రీజియన్ కు బొగ్గు ఉత్పత్తిలో గుండెకాయలా ఉండే ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలవడంతో సింగరేణి సంస్థకు భారీగా నష్టం వాటిల్లింది. సమాజాన్ని మంచి మార్గంలో నడపడానికి యువత రాజకీయాల్లోకి రావాలని ఎన్సీపీ జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ పిలుపునిచ్చారు. గోదావరి ఖండిలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో ఆదివారం వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఎన్సీపీ పార్టీలో చేరారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్సీపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి గోలివాడ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఎస్ఎఫ్ఐ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి నాగుల శివకుమార్ కు, తన అనుచరులకు, విద్యార్థి నాయకులకు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఎన్సీపీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేసే దిశగా పనిచేయాలని కోరారు. భవిష్యత్తులో ఎన్సీపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుందని, విద్యార్థి నాయకులు ఎన్సీపీ పార్టీలో చేరడం శుభ సూచకమని, విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని అన్నారు. పార్టీలో చేరిన విద్యార్థి సంఘం నాయకులకు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, నేషనల్ స్టూడెంట్స్ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. ఈరోజు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగుల శివకుమార్ గారు నేషనల్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ కాంగ్రెస్లో తన అనుచరులతో పాటు విద్యార్థులతో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది.
వారికి సాదర స్వాగతం పలుకుతూ విద్యార్థుల సమస్యల పైన అలుపెరగని పోరాటం చేస్తూ విద్యార్థుల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరినటువంటి యువకులకు విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఈ యొక్క పార్టీ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ గారి ఆదేశాలతో ఈ యొక్క జర్నీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా లోపల విద్యార్థుల సమస్యలు ఏమున్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే కనుక మేము మా విద్యార్థి నాయకులు అందరూ కూడా పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ జిల్లా నాయకులు చెన్నూరు నాగరాజు, మొగులూరు మహేష్, అక్కపెల్లి చంద్రశేఖర్, ఆజాద్, కుమ్మరి నాగార్జున, బండ గోపీచంద్, సుందిల్ల సూర్య మహదేవ్, నూనేటి పవన్, బొద్దుల వరుణ్, బదావతు గురుదాసులతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. రామగుండానికి 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మోహిత్ సన్ని ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ మేరకు గోదావరికని ఊర్వశి థియేటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు రామగుండానికి 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు వస్తున్న సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా మోహిత్ సన్ని మాట్లాడుతూ రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పట్టుదలతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని ఒప్పించి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండంకు 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రామగుండం నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో ఈరోజు కనీ విని ఎరగని రీతిలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ ప్రాంతానికి కావాల్సిన యువతకు కావాల్సిన ఉద్యోగ అవకాశాల కోసం నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతం యొక్క 800 మెగావాట్ల జెన్కో కంపెనీ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసి ప్రకటించి వెళ్ళడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం యొక్క OC4లో ఉన్నటువంటి మన సోలార్ ప్లాంట్ కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించడం వల్ల ఈ ప్రాంతం యొక్క యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఏమాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కార్యక్రమాలకే శ్రీకారం చుట్టి ఈ ప్రాంత అభివృద్ధిని పాటుపడుతున్నాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల రామకృష్ణ, MD సామ్దాని, మేకల శ్రీనివాస్, గణేష్, శ్రీకాంత్, ముప్పు భీమయ్య, జీల తిరుపతి, గుమ్మడి సందీప్, శివ, దుర్గా ప్రసాద్, లెనిన్, రాజు, గుమ్మడి కుమార్, శ్రీధర్, సిరం శ్రీనివాస్, నాగరాజు, నాంసాని సతీష్, రాములు,
రామస్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అధికార యంత్రాంగాన్ని నడి చౌరస్తాలో కూర్చోబెట్టి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో వరాల జల్లు కురిపించడాన్ని హర్షిస్తున్నామని కార్మిక నాయకులు అంబట్టి నరేష్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి రామగుండం పర్యటనలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు, పత్తిపాక రిజర్వర్, లిఫ్ట్ ఇరిగేషన్ ను ప్రతిపాదించడం పట్ల ఎమ్మెల్యేకు రాజకీయాలకు విమర్శలకు అతీతంగా అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. అయితే సింగరేణి సంస్థ ద్వారా పవర్ ప్రాజెక్టును చేపడతామని అనడం తనలాంటి విమర్శకులకు ప్రతిపక్షాలకు అవకాశం కల్పించిన వారు అవుతారని అన్నారు. గత ప్రభుత్వంలో ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న సింగరేణిని ఈ ప్రభుత్వం కూడా మరింత అప్పుల ఊబిలోకి నెట్టొద్దని హితవు పలికారు. పవర్ ప్లాంటును ప్రభుత్వ ఖజానాతో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల జీవో నెంబర్ 22పై ఆలోచన చేస్తామని తెలిపారు. ఇక సింగరేణిలోని కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేసి ఖాళీగా ఉన్న క్వార్టర్లను కాంట్రాక్టు కార్మికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలా హామీలు ఇవ్వడమే కాకుండా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. నిన్నటి ఉప ముఖ్యమంత్రి పర్యటన, భట్టి విక్రమార్క గారి పర్యటనలో విద్యుత్ ప్లాంటు, ఏదైతే థర్మల్ విద్యుత్ ప్లాంట్ 800 మెగావాట్ల దాన్ని, మరియు ప్రతిపాక రిజర్వాయర్ కానీ, తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ కానీ వరాల జల్లు కురిపింపజేసినందుకు ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఎమ్మెల్యే గారు మొత్తం తెలంగాణ అధికార యంత్రాంగాన్ని నడిచౌరస్తాలో కూర్చోబెట్టి హామీలు ఇప్పించడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వారి యొక్క కృషి, వారి యొక్క అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక కాంక్ష, వాళ్లకు ఇది సక్సెస్ కావాలని చెప్పి మేము కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, విమర్శలకు అతీతంగా. కానీ సింగరేణి సంస్థ సొమ్ముతోటి మేము ప్లాంట్ నిర్మిస్తామనడం మాత్రం అది ఒక మేజర్ బూమరాంగ్ అవుతుంది. సింగరేణి సంస్థ ఆర్థికమైనటువంటి ఇబ్బందులలో ఉన్నది. గత ప్రభుత్వం అప్పుల కుప్ప చేసింది సింగరేణిని. ఈ ప్రభుత్వం కూడా సింగరేణిలకెళ్ళి తీసుకొని పోయి మేము ప్లాంట్ని ఏర్పాటు చేస్తామనేది ప్రతిపక్షాలు మాలాంటి వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్టు అవుతా ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ తోటే మీరు 800 మెగావాట్ కట్టండి, ప్రజారంజక పాలన అందిస్తామని చెప్పినటువంటి సందర్భంలో ఇది హామీలే కాదు, ఖచ్చితంగా అన్నమాటలు నిలబెట్టుకుంటామనే విధంగా మీరు చర్య తీసుకోవాలని చెప్పి మీ ప్రాంత యువకులుగా, కార్మిక నాయకులుగా మీకు తెలియజేస్తా ఉన్నాం. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వీకేఆర్ ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ మీడియా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ లో శనివారం రాత్రి జరిగిన షార్ట్ ఫిలిం అండ్ ఫోక్ సాంగ్స్ అవార్డ్స్ 2023 ఫంక్షన్ లో గోదావరికనికి చెందిన దర్శకులు దామరి శంకర్ దర్శకత్వం వహించి నిర్మించిన మతమా మానవత్వమా లఘు చిత్రం బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డు గెలుచుకుంది. మతం కన్నా మానవత్వం మిన్న అనే కథాంశంతో స్వీయ రచన, దర్శకత్వంలో స్థానిక దర్శకులు దామరి శంకర్ ఈ లఘు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటులు మ్యాజిక్ రాజా, రాపెల్లి కుమార్ పటేల్, గజల్లి రాజలింగు, అంది సదానందం, దామర రాజేష్ నటించారు. సాయితేజ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి కెమెరామెన్ గా మహబూబ్ వ్యవహరించగా అంజబాబు మేకప్ ను సమకూర్చారు. 4 నెలల క్రితం ఎస్టీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో విడుదలైన ఈ చిత్రం
ఇప్పటికే పలువురు ప్రశంసలు అందుకుంది. హైదరాబాద్కు చెందిన వికేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పోటీ నిర్వహించగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన లఘు చిత్రాలలో మతమా మానవత్వమా చిత్రాన్ని ఉత్తమ లఘు చిత్రంగా ఎంపిక చేసి శనివారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఫంక్షన్ లో నిర్వాహకులు అతిథుల చేతుల మీదుగా చిత్ర దర్శకులు దామర శంకర్, నటులు మ్యాజిక్ రాజా, కుమార్ పటేల్, గజ్జలి రాజలింగుకు అవార్డును అందజేసి అభినందించారు. కాగా ఖనీ లఘు చిత్రం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకోవడం పట్ల స్థానిక కళాకారులు, నటులు హర్షం వ్యక్తం చేస్తూ చిత్ర దర్శకులు దామర శంకర్ నటులను అభినందించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి, సంక్షేమం, మెడికల్ హబ్ చేసే దిశగా ముందుకు సాగుతున్నాం. రామగుండంకు 1x800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ప్రారంభానికి పూనుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సహకరించిన మంత్రులకు ధన్యవాదాలు తెలిపిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు, ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న వరద నీరు, ప్రాజెక్టు గేట్లను ఎత్తిన అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్న జిల్లా కలెక్టర్. ఎన్సీపీ పార్టీలో చేరిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు సమాజాన్ని మంచి మార్గంలో నడపడానికి యువత రాజకీయాల్లోకి రావాలి. ఎన్సీపీ జిల్లా అధ్యక్షులు గోలిగడ ప్రసన్న కుమార్ పిలుపు. రామగుండానికి 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. తెలంగాణ అధికార యంత్రాంగాన్ని నడి చౌరస్తాలో కూర్చోబెట్టి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో వరాల జల్లు కురిపించడాన్ని హర్షిస్తున్నాం. కార్మిక నాయకులు అంబటి నరేష్ వెల్లడి. ఉత్తమ లఘు చిత్రంగా ఎంపికైన మతమా మానవత్వమా, హైదరాబాద్ లో అవార్డు అందుకున్న చిత్ర దర్శకుడు, స్థానిక నటులు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.